అమ్మమ్మ కథలకి స్వాగతం. సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి, లేకుంటే అదృష్టం చేజారిపోవచ్చు. అది ఎలాగో ఇవాళ మనం నిర్లక్ష్యం అనే కథ ద్వారా మన అమ్మమ్మ కథల్లో చెప్పుకుందామా పిల్లలు? అనగనగా ఒక ఊర్లో అనిత అనే పాప 7వ తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి, చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది కూడా. కానీ ఆమెకి కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటుంది. అలా చేయవద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు కూడా పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ళు విద్యార్థులకు పాటలు, ఆట పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి కూడా వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రాశారు ఆ ఉత్తరంలో. అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తీసుకోవచ్చులే అనుకుని మర్నాడు వెళ్లకుండా 4 రోజుల తరువాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి టికెట్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్టు అంతకు ముందు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకుని, అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. మరి పిల్లలు, ఈ కథ ద్వారా మనం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం ప్రారంభించడం వల్ల అన్ని విజయాలే చూస్తాం. మరి ఈ కథలో నీతి ఏంటంటే, ఆలస్యం అమృతం విషం.